పోర్టులు, గ్రీన్ ఎనర్జీ సహా వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఏపీలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. సింగపూర్లో మొదటి రోజు తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నేతృత్వంలోని హైలెవెల్ ప్రతినిధి బృందం సింగపూర్లో పర్యటిస్తోంది. 5 రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం ఉదయం సింగపూర్కు చేరుకున్న చంద్రబాబు టీంకు తెలుగు ప్రజలు, పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలు ఘన స్వాగతం పలికారు. సంప్రదాయ వస్త్రధారణలో తెలుగు కుటుంబాలకు చెందిన మహిళలు తరలివచ్చి చంద్రబాబుకు హారతులు పట్టారు. సింగపూర్ పర్యటనలో భాగంగా మొత్తం 29 కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. తెలుగు డయాస్పోరా సమావేశానికి చంద్రబాబుతో పాటు మంత్రులు నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్ హాజరయ్యారు. పోర్టులు, గ్రీన్ ఎనర్జీతో సహా వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఏపీలో పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. సింగపూర్కు చెందిన కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా ప్రోగ్రెసివ్ పాలసీలు అమల్లో ఉన్నాయని వెల్లడించారు. చంద్రబాబుతో భారత హై కమిషనర్ శిల్పక్ ఆంబూలే భేటీ అయ్యారు. సింగపూర్ ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తల్లో సిబిఎన్ బ్రాండ్కు ప్రత్యేక గుర్తింపు ఉంది అని భారత హై కమిషనర్ ముఖ్యమంత్రికి వివరించారు. వివిధ రంగాల్లో సింగపూర్ సాధించిన ప్రగతి, వృద్ధి, అమలు చేస్తున్న ప్రభుత్వ పాలసీలు, సింగపూర్లో భారతీయుల కార్యకలాపాల గురించి సీఎంకు చెప్పారు. భారత్తో సింగపూర్ ప్రభుత్వం మంచి సంబంధాలను కలిగి ఉందని శిల్పక్ అంబులే అన్నారు. భారత్లో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు సింగపూర్ సంస్థలు ఆసక్తిగా ఉన్నాయని తెలిపారు. దీనిపై చంద్రబాబు గతంలో సింగపూర్తో కలిసి అమరావతి ప్రాజెక్టును చేపట్టామని, కొన్ని కారణాల వల్ల సింగపూర్ వైదొలిగింది అని అన్నారు. 2019-24 మధ్య జరిగిన పరిణామాలు కారణమని చెప్పారు. ఈరోజు నేను వచ్చింది పెట్టుబడులని సాధిస్తాను గాని రాష్ట్ర ప్రతిష్ట పోతే, బ్రాండ్ పోతే శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని సింగపూర్ గవర్నమెంట్ కూడా చెప్పి మళ్లీ రికార్డు స్ట్రైటన్ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ పర్యటనకు వచ్చానని చెప్పి, భవిష్యత్తు గ్రీన్ హైడ్రోజన్ది 50 కిలోమీటర్ ఒక పోర్ట్ వస్తుంది అంటే 20 పోర్ట్లు వస్తాయి. మనం ఏం చేస్తున్నాం, అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, అవసరమైతే ఎంఓయూలు గాని లేకుంటే పార్ట్నర్షిప్ గాని కలిసి పనిచేసే ఇది నేర్పిస్తుంది. ఏపీలో వివిధ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త పాలసీలను, అవకాశాలను భారత హై కమిషనర్ కు సీఎం చంద్రబాబు వివరించారు. ప్రస్తుతం గ్రీన్ ఎనర్జీ రంగంలో 160 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఇప్పటికే విశాఖలో ఎన్టీపీసీ, కాకినాడలోనూ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు పట్టాలెక్కాయి అన్నారు. అలాగే ఇండియా క్వాంటమ్ మిషన్లో భాగంగా అమరావతిలో తొలి క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. విశాఖలో దిగ్గజ ఐటీ కంపెనీ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తుంది అని స్పష్టం చేశారు. సింగపూర్ నుంచి భారత్కు పెట్టుబడులు రావాలని, దీనికి ఏపీ గేట్వేగా ఉంటుంది అని చంద్రబాబు తెలియజేశారు. సింగపూర్లో 83% మేర పబ్లిక్ హౌసింగ్ ప్రాజెక్టులు ఉన్నాయని భారత హై కమిషనర్ వివరించారు. దీనిపై ఏపీలో చేపడుతున్న హౌసింగ్ ప్రాజెక్టుల గురించి మంత్రి నారాయణ వివరించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లు గ్లోబల్ అర్బన్ ఇన్ఫ్రా కంపెనీ సుర్బానా జురాంగ్ స్పష్టం చేసింది. చంద్రబాబుతో ఆ సంస్థ ప్రతినిధి చెర్ ఎక్లో భేటీ అయ్యారు. ఏపీలో గృహ నిర్మాణాలను పెద్ద ఎత్తున చేపట్టేందుకు ముందుకు రావాలని చంద్రబాబు సుర్బానా సంస్థను ఆహ్వానించారు. ఏపీలో హౌసింగ్ ఫర్ ఆల్ ప్రాజెక్టులో భాగం కావాలి అని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో మౌలిక వసతుల ప్రాజెక్టులపై ప్రధానంగా దృష్టి సారించామని ముఖ్యమంత్రి ఆ సంస్థ ప్రతినిధులకు వివరించారు. రాష్ట్రంలో మొత్తం 20 పోర్టులు, 15 ఎయిర్పోర్టులు అందుబాటులోకి వస్తున్నాయని, లాజిస్టిక్ హబ్ గా ఏపీ తయారవుతుందని చంద్రబాబు తెలియజేశారు. ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఉంటే ఎన్నో సాధించే అవకాశం వస్తుంది. రాష్ట్ర అభివృద్ధి కోసం, మీ అభివృద్ధి కోసం మనం కలిసి పనిచేద్దాం. దీన్ని నిరంతరం ముందుకు తీసుకుపోదాం. నేను ఆర్థిక సంస్కరణల్ని ప్రమోట్ చేసిన వాడిని మొదటి వాడిని. నా సంకల్పం స్వర్ణ ఆంధ్రప్రదేశ్. మీరు నాలెడ్జ్ని మాకు ఇవ్వచ్చు, బెస్ట్ ప్రాక్టీసెస్ తేవచ్చు, టెక్నాలజికల్ సొల్యూషన్స్ ఇవ్వచ్చు, లేకపోతే మీరు కూడా ఆలోచించి మీరు కూడా సర్వీస్ ప్రొవైడర్స్ గా స్టార్టప్ కంపెనీలు పెట్టి మీరు కూడా పనిచేసుకోగలిగితే పూర్తిగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. మలేషియాకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ఎవర్సెండై కార్పొరేషన్ బెర్హాద్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ తాన్ శ్రీ ఏకే నాథన్ చంద్రబాబుతో సమావేశమయ్యారు.
ఏపీలో అత్యాధునిక ఫ్యాబ్రికేషన్ ఫ్యాక్టరీతో పాటు ఇంటిగ్రేటెడ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు అంశంపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఈ ఫ్యాబ్రికేషన్ ఫ్యాక్టరీని విశాఖ లేదా కృష్ణపట్నంలో ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వివరించారు. దాదాపు 2 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఫ్యాబ్రికేషన్ యూనిట్ ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ఎవర్సెండై ప్రతిపాదించింది. ఈ కొత్త ఫ్యాక్టరీను వ్యూహాత్మకంగా ముఖ్యమైన ప్రాంతాలు ఏర్పాటు చేసి దేశమంతటా ఫ్యాబ్రికేషన్ ఉపకరణాలను రవాణా చేసేందుకు వీలుగా ఎవర్సెండై ఆలోచన చేస్తుంది. అటు అమరావతి రాజధాని నిర్మాణంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులోనూ భాగస్వామ్యం అవుతామని ఎవర్సెండై ఆసక్తిని తెలిపింది. సింగపూర్ పర్యటన మొదటి రోజు మొదటి గంట నుంచే సీఎం చంద్రబాబు పెట్టుబడుల వేట ప్రారంభించారు. ఇండియన్ హై కమిషనర్ తో పాటు వివిధ కంపెనీల ప్రతినిధులతో, తెలుగు డయాస్పోరా సభ్యులతో సమావేశమై పెట్టుబడులను ఆహ్వానించారు.